ఏమండి, పిలుపు అనేది ఎవరెవరి దగ్గర నుంచి వస్తే మాత్రమే వెళ్ళాలో తెలుసా? మిగిలిన వాళ్ళు పిలిస్తే వెళ్ళాలి. కానీ కొంతమంది పిలవకపోయినా వెళ్ళి తీరాలి. అలా ఎవరెవరిళ్ళకి వెళ్ళాలో తెలుసా? అనయము పిలవకయుండం సమ అనుచితమందువేని. పిలవకుండా మనం ఎలా పెడతాం పార్వతి అంటారేమో స్వామి. వెళ్ళొచ్చు. ఎక్కడెక్కడికో తెలుసా? జనక తండ్రి గారింటికి పిలవకుండానే ఆడపిల్ల వెళ్ళొచ్చు. ఎందుకంటే చతుర్థి విభక్తి వేసి కన్యాదానం చేయడు, అందుకని వెళ్ళొచ్చు. జనక గురువు గారింటికి పిలవకపోయినా వెళ్ళవచ్చు. వెళ్ళి గురువుగారి దర్శనం చేసుకుని రావచ్చు. సుహృత్ మంచి స్నేహితుడు, మనసెరిగినటువంటి స్నేహితుడు. ఆ సుహృత్ అనిపించుకోవాలి అంటే ఆయన మన్నేం పిలవలేదు కదా, మనం వెళ్ళక్కర్లేదు అనకూడదు. ఎప్పుడో అప్పుడు ఒకసారి వెళ్ళి చూసి వస్తూ ఉండాలి స్నేహితుడిని. అందుకని సుహృత్ జననాయక, రాజుగారి ఇంటికి రావచ్చు. రాజుగారు పిలవలేదు కాబట్టి